ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. భారతీయ ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అత్యుత్తమ ప్రమాణాలతో గుంటూరు జిల్లా మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. శ్రీశైలం కుడి ప్రధాన కాలువ పరిధిలోని జుర్రేరు ఎత్తిపోతల పథకాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. దూర విద్య ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు రాష్ట సార్వత్రిక విద్యాపీఠం వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని విద్యాశాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. భారతీయ ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందని, వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు. మహాకుంభమేళాను విజయవంతం చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. మహాకుంభమేళాకు 16,000కి పైగా రైళ్లను నడిపామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో మంత్రి ఈ రోజు పాతికేయులతో మాట్లాడుతూ దాదాపు 4,50,00,000 మంది ప్రయాణికులు రైళ్ల ద్వారా ప్రయాణించారని అన్నారు. కుంభమేళాకు గత 2.5 సంవత్సరాలుగా 21కి పైగా వంతెనలు, అండర్పాస్లను నిర్మించామని అన్నారు. మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించడంలో రైల్వే పోలీసులు సహా వివిధ సంస్థలు కీలకంగా పనిచేశాయని తెలిపారు. ఈ సంవత్సరం మహాకుంభమేళా భారతదేశపు విశ్వాసం, ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందని పేర్కొంటూ ये महाकुंभ हमारी आस्था का और साथ ही साथ हमारे देश की एकता का बहुत बड़ा परिचायक है। आज मैं सबको धन्यवाद देने के लिए आया हूँ। करीब 13,000 ट्रेन की प्लानिंग की थी, 16,000 से ज्यादा ट्रेन चली है और करीब 4.5 से 5 करोड़ पैसेंजर्स को रेलवे ने यहाँ से लाने और ले जाने में मदद की है. రాష్టంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంకాలం 4 గంటల వరకు కొనసాగనుంది. రాష్టంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 16 జిల్లాల పరిధిలోని 1,062 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం తెలియజేసింది. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి జరుగుతున్న ఎన్నికలకు ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటును వేశారు. విజయవాడలోని కోనేరు బసవపున్నయ్య చౌదరి పాఠశాలలో పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ఓటు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాథమికోన్నత పాఠశాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన ఓటు హక్కును రాష్ట శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పట్టభద్రుల తరపున, నిరుద్యోగుల తరపున వారి యొక్క ఆకాంక్షలు తీర్చేటటువంటి అభ్యర్థి విజయం సాధించాలని చెప్పి నేను కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శాసన మండలిలో ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి అభ్యర్థి పట్టభద్రులు, నిరుద్యోగుల యొక్క సమస్యలు, అలాగే విద్యార్థులు విద్య మీద వారు పోరాటం చేసేటటువంటి అభ్యర్థిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. దేశంలోనే అత్యుత్తమంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఆసుపత్రి భవన నమూనాను అధికారులు మంత్రికి నిన్న వివరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిలో ప్రజలకు 100 పడకల వైద్యశాల అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు. అత్యాధునిక వసతులతో వైద్యులు, రోగులు, సందర్శకుల విభాగాలుగా నిర్మాణం చేపడతామని అన్నారు. ఇందుకోసం ప్రముఖ ఆసుపత్రుల భవన నమూనాలను పరిశీలించి దానికి అనుగుణంగా నిర్మించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ఎస్ఆర్బీసీ పరిధిలోని జుర్రేరు ఎత్తిపోతల పథకాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
బనగానపల్లిలో ఎత్తిపోతల పథకాన్ని మంత్రి నిన్న పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 25.75 లక్షల రూపాయల నిధులతో ఈ మరమ్మతులు చేయించామని తెలిపారు. ఇకపై ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువకు నీరు వచ్చినన్ని రోజులు నీటిని పంపిస్తామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా 1515 ఎకరాలకు సాగునీరు, 20 గ్రామాలకు తాగునీరు అందుతాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు, రైతులు నీటి సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ కోరారు. అనంతపురం ఆకాశవాణి ప్రాంతీయ కార్యాలయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యలపై నిర్వహించిన అనంతమిత్ర ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఈ రోజు పాల్గొని శ్రోతలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో కలెక్టర్ సంభాషించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ కొన్ని వాగు వంకల్కి మనము చెక్ డ్యామ్ వేస్తే అది భూగర్భ జల రీఛార్జ్ అవుతుందని, జిల్లాలో మంచినీళ్ళ సమస్యని లేకుండా చేయాలని వాళ్ళు కూడా భాగస్వామ్యం తీసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఒక చుక్క నీళ్లు కూడా వేస్ట్ కాకుండా చూసుకోవాలి. ఎక్కడైనా కుళాయిలో నీళ్లు పోతుంటే సాగులో మీకు ఎంత కావాలి అంత నీళ్లే మీరు వాడాలి. ఎక్కువ బోర్వెల్ని వాడకూడదు. సేంద్రియ పద్ధతిని అంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని కూడా మీరు పాటించాలని కోరుతున్నాను. రాష్ట్ర సార్వత్రిక విద్యాపీఠం ఏపీఓఎస్ఎస్ ఆధ్వర్యంలో దూర విద్య ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏపీఓఎస్ఎస్ సంచాలకులు ఆర్ నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి జరగనున్న ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత స్టడీ సెంటర్ల నుంచి హాల్ టికెట్లను పొందాలని సూచించారు. అలాగే www.apopenSchool.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వేసవి కాలంలో జరిగే అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని తిరుపతి జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపక అధికారి జె. రమణయ్య తెలిపారు. తిరుపతిలో ఈ రోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ వేసవికాలం నేపథ్యంలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ వినియోగంపై అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరాని పరిశీలించాలని కోరారు. దుకాణాలలో కూడా ముందస్తు అగ్నిమాపక చర్యలు పాటించాలని పేర్కొంటూ ఎంసీబీలు, ఆర్సీసీబీలు లేకుండా ఉండడం వల్ల ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ ఏసీలు ఆపు కావడం కానీ జరిగినప్పుడు ఈ ఎంసీబీలు, ఆర్సీసీబీలు పడిపోతే షార్ట్ సర్క్యూట్ జరగకుండా, అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ జరుగుతుంది. ముందు ముఖ్యంగా ప్రజలు అంటే ఏసీలు వినియోగించేందుకు ఏసీలోని ఫిల్టర్స్ కానీ, ఏసీ అవుట్డోర్ చెక్ చేయించుకోవడం కానీ, తర్వాత ఎంసీబీలు పనిచేస్తున్నాయా, ఆర్సీసీబీ పనిచేస్తుందా అని ఒక్కసారి 1-2 గంటలు దాని గురించి దాన్ని ఒకసారి టెస్ట్ చేయించుకోగలిగితే ఈ అగ్ని ప్రమాదాలు మీ ఇళ్లలో జరగకుండా నివారించుకోవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి ఆలయంలో గత రాత్రి ప్రబల తిరునాళ్లను ఘనంగా నిర్వహించారు. పల్నాడుతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో జాతరకు భక్తులు తరలివచ్చారు. ఈ ఏడాది 18 భారీ ప్రభలతో పాటు వందలాది చిన్న ప్రభలను స్వామివారికి సమర్పించారు. కాగా నిన్న రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అత్యుత్తమ ప్రమాణాలతో గుంటూరు జిల్లా మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. శ్రీశైలం కుడి ప్రధాన కాలువ పరిధిలోని జుర్రేరు ఎత్తిపోతల పథకాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. దూర విద్య ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు రాష్ట సార్వత్రిక విద్యాపీఠం వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.